పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణలో ప్రకంపనలు రేపుతున్నాయి. రచ్చగా మారింది వ్యవహారం. ఇక్కడ పవన్ పై మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రస్తుతం సంచలన వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి. రాజకీయాలు తెలియకుండా పవన్ మాట్లాడారంటున్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తెలంగాణ ప్రజలను అవమానిస్తే ఊరుకోమంటున్నారు ఆయన. పవన్ కళ్యాణ్ వెంటనే క్షమాపణలు చెప్తే బాగుంటుంది, లేకపోతే ఆయన సినిమాలు కనీసం 1-2 రోజులైనా ఆడుతాయా ఆలోచించుకోవాల్సింది అని అర్థం వచ్చేలా చెప్తున్నారు ఆయన. ఒకవేళ ఆయన క్షమాపణలు చెప్పకపోతే కనుక 1-2 రోజులు కూడా సినిమాలు ఆడే పరిస్థితి ఉండదు అంటున్నారు ఇటు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి. లేకపోతే తెలంగాణలో పవన్ సినిమాలు ఆడనివ్వమంటున్నారు క్షమాపణలు చెప్పకపోతే కనుక. సో ఈ క్రమంలోని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి రియాక్ట్ అయ్యారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఇక్కడ ప్రస్తుతం తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్గా ఉన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఈ క్రమంలో ప్రస్తుతం కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు పెడు ప్రకంపనలు రేగుతున్నాయి. మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకి కౌంటర్గా ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రస్తుతం మాట్లాడుతున్న పరిస్థితి. ఈ క్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. రాష్ట్ర విభజన ఉద్యమం జరిగినప్పుడు కానీ రాష్ట్ర రాజకీయాల్లో ఆయన లేడు కాబట్టి రాజకీయాలు ఎక్కువ తెలియదు కాబట్టి బహుశా రాజకీయాలు తెలియక మాట్లాడుండొచ్చు. కోనసీమ గురించి తెలంగాణ ఉద్యమం జరగలేదు, తెలంగాణ రాలేదు. పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ దాన్ని బేషరతుగా క్షమాపణ చెప్పి ఉన్నాగా ఉండాలని పవన్ కళ్యాణ్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు మంచి ఉద్దేశంతో రాజకీయాలకు వచ్చిండొచ్చు, మా తెలంగాణను అవమానపరచొద్దని పవన్ కళ్యాణ్ గారు బేషరతుగా క్షమాపణ చెప్పితేనే తెలంగాణ ప్రజలు క్షమిస్తారు. క్షమాపణ చెప్పకపోతే పవన్ కళ్యాణ్ కొత్తగా రాజకీయాలకు వచ్చి డిప్యూటీ సీఎం కాగానే తెలిసి తెలియకనే మాట్లాడిండో, మరి కావాలని తెలంగాణ వాళ్ళని అవమానపరచాలనుకుండో ఏమనుకుండో కానీ దాన్ని క్షమాపణ చెప్తే కనీసం ఆయన సినిమా 1-2 రోజులన్నా ఆడుతుంది. చెప్పకపోతే ఎక్కడ కూడా తెలంగాణ థియేటర్లలో సినిమాలు రిలీజ్ కావు. సినిమాటోగ్రఫీ మినిస్టర్ గా నేను చెప్తున్నాను మాట. ఎంత ఇప్పుడు వాళ్ళ దిష్టి కాదు, వాళ్ళు చేసిన ద్రోహంతో తెలంగాణ వాళ్ళు ఎంత అన్యాయం అయిపోయినాం. 60 ఏళ్ళు ఫ్లోరైడ్ నీళ్ళు తాగినాం మేము. పవన్ కళ్యాణ్ మాట్లాడడం మాత్రం నాకు ఒక తెలంగాణ వాదిగా చాలా బాధ వేసింది. బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను. అది కాంగ్రెస్ కి సంబంధించి కాంగ్రెస్ నుంచి మరి ముఖ్యంగా ఇటు తెలంగాణ శాపం తగిలేసినట్టుంది. ఈరోజు గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది, మీరు ఏమంటుందని పచ్చదనంతో చాలా బాగుంటుందండి. ఈరోజు కొబ్బరి చెట్లు ముండలు కూడా లేవు, అంత దిష్టి తగిలింది కోనసీమకి. ఎందుకంటే నాకు దీనికి తగిలినంత దృష్టి నరుడి దృష్టికి నలరాయన పగిలిపోతుంటారు. అలాంటిది కోనసీమ పచ్చదనం ఎంతమంది కళ్ళలో పడి వాళ్ళందరూ దృష్టి తగిలి ఈరోజు మొండేలతో కొబ్బరి చెట్లు ఉన్నాయంటే దీనికి ఇంకా మనం కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, దీన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు అనుపూర్ణ అంటారు. రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనమే. ఆ శాపం తగిలేసినట్టుంది. ఈరోజు గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది, మీరు ఏమంటుందని పచ్చదనంతో చాలా బాగుంటుందండి. ఈరోజు కొబ్బరి చెట్లు ముండలు కూడా లేవు, అంత దిష్టి తగిలింది కోనసీమకి. ఎందుకంటే నాకు దీనికి తగిలినంత దృష్టి నరుడి దృష్టికి నలరాయన పగిలిపోతుంటారు. అలాంటిది కోనసీమ పచ్చదనం ఎంతమంది కళ్ళలో పడి వాళ్ళందరూ దృష్టి తగిలి ఈరోజు మొండేలతో కొబ్బరి చెట్లు ఉన్నాయంటే దీనికి ఇంకా మనం కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, దీన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. రైట్, కోనసీమ కొబ్బరి చెట్లకు దిష్టి కొట్టింది. రాష్ట్రం విడిపోవడం కారణం కూడా అదే. కోనసీమ పచ్చగా ఉండడమే రాష్ట్రం విడిపోవడం కారణం అంటూ అక్కడి నుంచి ప్రారంభించి ఈ రోజు కోనసీమలో కొబ్బరి చెట్లు ఇలా ముండాలతో ఉండడానికి కారణం అంటే ఒక విధంగా చెప్పాలంటే కాస్త దాన్ని ఏమంటారు సక్సెస్ఫుల్గా ఉండకపోవడానికో లేకపోతే అంత ఫలదాయకంగా ఉండకపోవడానికి కారణం ఇటు తెలంగాణ దృష్టి అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చిన సందర్భం. అంటే ఇండైరెక్ట్గా అక్కడ తెలంగాణ పేరు తీవ్రత బట్ ఆ కాంటాక్ట్స్లో మాత్రం రిఫ్లెక్ట్ అవుతోంది. సో ప్రస్తుతం ఈ క్రమంలోని నిరసనలు కావచ్చు, ఆందోళన కావచ్చు, ఆగ్రహం వ్యక్తమవుతోంది తెలంగాణ మంత్రుల నుంచి, మరి ముఖ్యంగా తెలంగాణ నుంచి. ఈ క్రమంలో అసలు ఏం జరుగుతోంది? ఒకవేళ పవన్ కళ్యాణ్ కనుక క్షమాపణలు చెప్పకపోతే ఇటు మంత్రులు ఏం చేస్తా ఉంటున్నారు, తెలంగాణ ప్రభుత్వం ఏం చేయబోతుంది, అట్ ద సేమ్ టైం తెలంగాణ నేతలే ఉంటున్నారు. డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, ఇటు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా ప్రకంపనలు రేగుతోంది. మాజీ మంత్రులు రియాక్ట్ అవుతున్నారు, ఎమ్మెల్యేలు రియాక్ట్ అవుతున్నారు. ఇప్పుడు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏకంగా సినిమాటోగ్రఫీ మంత్రిగానే రియాక్ట్ అయిన సందర్భం. ఏం చేస్తా ఉంటున్నారు తెలంగాణ నేతలు? ఎగ్జాక్ట్లీ మంత్రి కోమటిరెడ్డి సినిమాటోగ్రఫీ మంత్రి కూడా ఆయనే ప్రస్తుతం సినిమా శాఖకు మంత్రి తెలంగాణలో.
డైరెక్ట్గా ఆయన్నే రెస్పాండ్ కావడం, ఆ రోడ్లు భవనాల శాఖతో పాటు ప్రస్తుతం ఆయన్నే సినిమాటోగ్రఫీ కాబట్టి ఆయన్నే డైరెక్ట్గా రెస్పాండ్ కావడం, డైరెక్ట్గా పవన్ కళ్యాణ్కి వార్నింగ్ ఇవ్వడం. అది కూడా పవన్ కళ్యాణ్ కేవలం సినిమా నటుడే కాదు, అక్కడ ప్రస్తుతం ఆయన ఉప ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి 2 తెలుగు రాష్ట్రాల మధ్య పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతా ఉంది. కాకపోతే కాంటెక్స్ట్ వేరే కాంటెక్స్ట్లో మాట్లాడారు పవన్ కళ్యాణ్. తెలంగాణ గురించి మాట్లాడలేదు, తెలంగాణ నేతల గురించి, తెలంగాణ దిష్టి తగిలిందని మాట్లాడలేదు అనేటువంటిది జనసేన వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది. కానీ ప్రస్తుతం మంత్రి రియాక్ట్ అయ్యారు. మంత్రి కంటే ముందు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి రియాక్ట్ అయ్యారు. తర్వాత అనిరుద్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జడ్చర్ల ఆయన రెస్పాండ్ అయ్యారు. ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ రెస్పాండ్ అయ్యారు. ఇప్పుడు మంత్రి వాకిటి శ్రీహరి రెస్పాండ్ అయ్యారు. దాని తర్వాత కొద్దిసేపటి క్రితమే సినిమాటోగ్రఫీ మంత్రి తెలంగాణకి సంబంధించి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా రియాక్ట్ అయ్యారు. ఇమ్మీడియట్లీగా క్షమాపణ చెప్పాలి, లేదు అంటే మాత్రం ఆయన సినిమాలు 2 రోజులు కూడా తెలంగాణలో ఆడనివ్వము అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. మంత్రిగా నేనే చెప్తున్నానంటూ వార్నింగ్ ఇచ్చారు. అఫ్కోర్స్ సినిమాటోగ్రఫీ మంత్రి, సినిమా శాఖకు తెలంగాణకు సంబంధించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయనే డైరెక్ట్గా పక్క రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి డైరెక్ట్గా వార్నింగ్ ఇవ్వడం ప్రస్తుతం చర్చనీయాంశం అవుతుంది. ఇది ఎక్కడి దాకా వెళ్తుందో అనేటువంటి చర్చ కొనసాగుతుంది. దీనికి రియాక్ట్ అవుతా ఉన్నారు పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి అభిమానులు. జనరల్గా ఆయన పవర్ స్టార్గా సినిమా ఇండస్ట్రీలో ఒక హవా కొనసాగించారు. తర్వాత జనసేన పార్టీ, తర్వాత ఇప్పుడు ఆయన ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పరిస్థితి, పార్టీ ప్రెసిడెంట్ కూడా ఆయనే. సో ఆ సిచ్యువేషన్లో 2 రాష్ట్రాలు 2 కళ లాంటివి, నాకు 2 ప్రాంతాల ప్రజలు నాకు ఇష్టమైనటువంటి స్టేట్మెంట్ పవన్ కళ్యాణ్ చేయడం, ఇప్పుడు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు తెలంగాణను ఉద్దేశించే చేశారు అనేటువంటి వైరల్ అవుతుండడంతో ప్రస్తుతం రాజకీయంగా దీన్ని వాడుకునే ప్రయత్నం రాజకీయ పార్టీ నాయకులు చేస్తూ ఉన్నారు. ఏ ఇష్యూలో లేని రాజకీయ పార్టీ నాయకులంతా కూడా పవన్ కళ్యాణ్ పైన మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్. చిన్న కొసమెరిపు ఏంటంటే పాకిస్తాన్ సంబంధించినటువంటి అంశంలో ఆపరేషన్ సింధూర్ విషయంలో రియాక్ట్ కానీ ఇండియా వరకు నిలబడని నోర్లన్నీ ఈరోజు పవన్ కళ్యాణ్ పైన మాట్లాడుతున్నారంటూ జనసేనకు సంబంధించిన మద్దతుదారులు, పవన్ కళ్యాణ్ మద్దతుదారులు సోషల్ మీడియాలో ఘాటైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. దేశ వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళు, దేశానికి వ్యతిరేకంగా జరుగుతున్న చర్యలపైన మాట్లాడని నాయకులంతా పవన్ కళ్యాణ్ పైన మాట్లాడి ఫేమస్ అవుదామనుకుంటున్నారంటూ జనసేనకు సంబంధించిన క్యాడర్, ఆయన అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తూ ఉన్నటువంటి ఒక సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. వివాదం ఇప్పట్లో సమస్యలా లేదు. అంటే ఇక్కడ వినిపించే మాట పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలి అనేది ప్రధానంగా ఇక్కడ వినిపిస్తున్న మాట. జన సైనికులు కావచ్చు, తెలంగాణ జనసేన క్యాడర్ కావచ్చు, ఆ అంశాన్ని పవన్ కళ్యాణ్ దృష్టి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. ఎందుకంటే క్షమాపణలు చెప్పకపోతే కనుక పరిస్థితులు బాగోలేక ఇబ్బందికర మారే అవకాశం ఉంటుందో కూడా వీటిని ఆ చర్చ జరుగుతోందా ఇటు జనసేనలో తెలంగాణకు సంబంధించి? అంటే డైరెక్ట్గా వార్నింగ్ ఇస్తా ఉన్నారు. నీ సినిమాలు ఇక్కడ నడవవు, నీ ఆస్తులు అమ్మేసుకొని వెళ్ళిపో, ఇక్కడ నుంచి వెళ్ళిపో, హైదరాబాద్ తెలంగాణకు వస్తే ఉరికించి కొడతాం, తరిమి కొడతాం అనేటువంటి స్టేట్మెంట్ పవన్ కళ్యాణ్ ఉద్దేశించి చేస్తూ ఉండడంతో జనసేన నుంచి కూడా అంతే రియాక్షన్ క్షేత్రస్థాయిలో కౌంటర్ అటాక్ చేస్తూ ఉన్నారు మాట్లాడినటువంటి నాయకులకు సంబంధించి. ఆయన వ్యక్తిగతంగా కూడా ఆయనను టార్గెట్ చేస్తున్నటువంటి దానిపైన జనసేన మద్దతుదారులు చెప్తా ఉన్నారు. సో ప్రస్తుతం క్షమాపణ చెప్పాలి పవన్ కళ్యాణ్ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలపైన అనేటువంటిది డిమాండ్ చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు, మంత్రులు. కానీ జనసేన కౌంటర్ అటాక్ చేస్తూ ఉంది. ఎక్కడ తెలంగాణ దిష్టి తగిలింది, తెలంగాణ నాయకుల దిష్టి తగిలింది అనేటువంటిది ఆయన అనలేదు. ఆ కాంటెక్స్ట్లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కావడానికి కోనసీమ కూడా ఒక కారణం. ఎందుకంటే కోనసీమ పచ్చగా ఉంటుంది, తెలంగాణ నుంచే మొత్తం నీళ్లు పారుతూ ఆంధ్రాకు ప్రవహిస్తాయి, ఆంధ్రాలో పంటలు ప్రాంతం పచ్చగా ఉంటుంది, తెలంగాణ ఎండిపోయింది, ఇది కారణం. అఫ్కోర్స్ అప్పుడు చేసినటువంటి పాలకుల తప్పిదం వల్ల రాష్ట్రం ఏర్పడింది అనేటువంటిది గతంలో కూడా పవన్ కళ్యాణ్ చెప్పారు. ఎక్కడ కూడా కోనసీమ సంబంధించినటువంటి అందాలకు తెలంగాణ దిష్టి, తెలంగాణ నాయకుల దిష్టి జరిగిందని మాట్లాడలేదు పవన్ కళ్యాణ్ అనేటువంటిది వాళ్ళ వెర్షన్ చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ మాత్రం డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ని అటాక్ చేస్తూ ఉన్నారు. ఆయనను టార్గెట్ చేస్తూ క్షమాపణ చెప్పాలి, లేకపోతే సినిమాలు నడవనివ్వము, హైదరాబాద్కు వస్తే అడ్డుకుంటాం, హైదరాబాద్కు వస్తే తిరగనివ్వము, ఉరికించి కొట్టిస్తాం అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. సో వివాదం పెద్దదయ్యే సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది చాలా స్పష్టంగా. సచిన్ రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు ప్రస్తుతం తెలంగాణలో
కాకరేపుతున్నాయి, కౌంటర్లు ప్రస్తుతం వినిపిస్తున్నాయి. ఇటు కొద్ది రోజుల క్రితం మాజీ మంత్రి జగదీష్ రెడ్డి రియాక్షన్ నుంచి ప్రారంభమైతే ఆ తర్వాత యాజ్ మధు సెడ్ ఇటు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డికి సంబంధించి ఆయన కూడా రియాక్ట్ అయ్యారు. ఆ తర్వాత ఇటు బల్మూరు వెంకట్ ఎమ్మెల్సీ కావచ్చు, అట్ ద సేమ్ టైం రీసెంట్ రియాక్షన్స్ తెలంగాణ మంత్రుల నుంచి ప్రారంభమైంది. ఒక్కొక్కరుగా రియాక్ట్ అవుతున్నారు. వాకిటి శ్రీహరి రియాక్ట్ అయిన సందర్భం, పొన్నం ప్రభాకర్ రియాక్ట్ అయిన సందర్భం, ఇప్పుడు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా రియాక్ట్ అవుతున్నారు. ఇన్ఫాక్ట్ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు ఆయన. ఒకవేళ మీరు కనుక క్షమాపణలు చెప్పకపోతే మీ సినిమాలు ఎలా ఆడుతాయో చూస్తాం, 1-2 రోజులైనా ఎలా ఆడుతాయో చూస్తామని చెప్పి ఇండైరెక్ట్ గా వార్నింగ్ ఇస్తున్న క్రమం తెలంగాణ నుంచి ఆగ్రహం వ్యక్తం అవుతోంది. మరి ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ తలొగ్గుతారా? పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్తారా? ప్రస్తుతం దీనికి సంబంధించి చర్చ జరుగుతుంటుంది. పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పకపోతే కనుక ఆయన సినిమాలు కనీసం 1-2 రోజులు కూడా ఆడే పరిస్థితి లేదు, ప్రసక్తి లేదు అనే అర్థం వచ్చేలా తెలంగాణ నేతలు మాట్లాడుతున్న ఈ క్రమంలో రోజుకి ఇంకా చెప్పాలంటే గంటకి వివాదం ముదిరి పాకాడ పడుతోంది. ఇంకా అగ్నికి ఆజ్యం పోసేలా ప్రస్తుతం కౌంటర్లు ఇంకా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్లు వస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో ఏం జరగబోతున్నది ఆసక్తికరంగా మారింది. ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు మీరు ఎలా చూడడం జరుగుతుంది? అట్ ద సేమ్ టైం ఇటు కౌంటర్స్ కూడా ఇప్పుడు వినిపిస్తున్నాయి కాబట్టి, అంటే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి నుంచి మొదలుపెట్టి అనిరుద్ రెడ్డి కావచ్చు, ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ కావచ్చు, మంత్రులు పొన్నం ప్రభాకర్, అట్ ద సేమ్ టైం వాకిటి శ్రీహరి, తాజాగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళు చేస్తున్న వ్యాఖ్యలు మీరు ఎలా చూస్తారు అనేది కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే నాకు అనుపూర్ణ అంటారు, రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనం. ఆ శాపం తగిలేసినట్టుంది. ఈరోజు గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి, తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది, మీరు ఏమంటుందని పచ్చదనంతో చాలా బాగుంటుందంటే ఈరోజు కొబ్బరి చెట్లు ముండలు కూడా లేవు. అంత దిష్టి తగిలింది కోనసీమకి. ఎందుకంటే నాకు దీనికి తగిలినంత దృష్టి నరుడి దృష్టికి నవరాయన పగిలిపోతుంటారు. అలాంటిది కోనసీమ పచ్చదనం ఎంతమంది కళ్ళలో పడి వాళ్ళందరూ దృష్టి తగిలి ఈరోజు మొండేలతో కొబ్బరి చెట్లు ఉన్నాయంటే దీనికి ఇంకా మనం కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, దీన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. అనుపూర్ణ అంటారు. రాష్ట్ర విభజన ఉద్యమం జరిగినప్పుడు కానీ రాష్ట్ర రాజకీయాల్లో ఆయన లేడు కాబట్టి రాజకీయాలు ఎక్కువ తెలియదు కాబట్టి బహుశా రాజకీయాలు తెలియక మాట్లాడుండొచ్చు. కోనసీమ గురించి తెలంగాణ ఉద్యమం జరగలేదు, తెలంగాణ రాలేదు. పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ దాన్ని బేషరతుగా క్షమాపణ చెప్పి ఉన్నాగా ఉండాలని పవన్ కళ్యాణ్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు మంచి ఉద్దేశంతో రాజకీయాలకు వచ్చిండొచ్చు, మా తెలంగాణను అవమానపరచొద్దని పవన్ కళ్యాణ్ గారు బేషరతుగా క్షమాపణ చెప్పితేనే తెలంగాణ ప్రజలు క్షమిస్తారు. క్షమాపణ చెప్పకపోతే పవన్ కళ్యాణ్ కొత్తగా రాజకీయాలకు వచ్చి డిప్యూటీ సీఎం కాగానే తెలియకనే మాట్లాడిండో, మరి కావాలని తెలంగాణ వాళ్ళని అవమానపరచాలనుకుండో ఏమనుకుండో కానీ దాన్ని క్షమాపణ చెప్తే కనీసం ఆయన సినిమా 1-2 రోజులన్నా ఆడుతుంది. చెప్పకపోతే ఎక్కడ కూడా తెలంగాణ థియేటర్లలో సినిమాలు రిలీజ్ కావు. సినిమాటోగ్రఫీ మినిస్టర్ గా నేను చెప్తున్నాను మాట. ఎంత ఇప్పుడు వాళ్ళ దిష్టి కాదు, వాళ్ళు చేసిన ద్రోహంతో తెలంగాణ వాళ్ళు ఎంత అన్యాయం అయిపోయినాం. 60 ఏళ్ళు ఫ్లోరైడ్ నీళ్ళు తాగినాం మేము. పవన్ కళ్యాణ్ మాట్లాడడం మాత్రం నాకు ఒక తెలంగాణ వాదిగా చాలా బాధ వేసింది. బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను. రాష్ట్ర విభజన ఉద్యమం జరిగినప్పుడు కానీ